ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. తిరుమల తిరుపతి వెళ్ళే వారందరికీ కూడా మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఈ టోకెన్స్ ఏవైతే ఇస్తున్నారో సర్వదర్శనం టోకెన్స్ కానీ లేదా ఎస్ఎస్డి టోకెన్స్ దివ్య దర్శనం టోకెన్స్ సంబంధించి కొన్ని కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి సమయము అలాగే ఇప్పుడు ఈ పండగ హడావుల్లో కూడా చాలా మంది అయితే వెళుతూ ఉంటారు కాబట్టి ఈ కొత్త విధానం అయితే ఒకసారి తెలుసుకుందాం. సో వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి, మరింత మందికి సమాచారం చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. తిరుమల శ్రీవారి ఉచిత దర్శనానికి వెళ్ళే భక్తులకైతే కనుక అంటే ఆల్రెడీ రూ. 300 టోకెన్స్ తీసుకొని చాలామంది వెళ్తూ ఉంటారు. అలా కాకుండా అక్కడికి నేరుగా వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. సో వాళ్ళకి ఎస్ఎస్డి టోకెన్స్, దివ్య దర్శనం టోకెన్స్, అలాగే ఎటువంటి టోకెన్ లేకుండా సర్వదర్శనం ఈ 3 విధానాల్లో స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఫస్ట్ ఎస్ఎస్డి టోకెన్లు ఎక్కడ ఇస్తున్నారు అంటే కనుక ఇవి దిగువ తిరుపతిలో అంటే కింద తిరుపతిలో మీకు ప్రతిరోజు భక్తుల రద్దీ లేని పక్షంలో సాయంత్రం 3 లేదా 4 గంటలకు ఒకసారి, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి టోకెన్స్ అయితే ఇస్తున్నారు. అంటే జనం ఎక్కువ ఉంటే ఒక 2 సార్లు ఇస్తున్నారు 12 గంటలకు అలాగా. జనం కొంచెం తక్కువగా ఉంటే 3 లేదా 4 గంటలకి ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇస్తున్నారు. అంటే సర్వదర్శనం టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక అలాగే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణువాసంలో ఇస్తున్నారు. అలాగే అంటే తిరుపతిలో ఎక్కడ ఇస్తున్నారని డౌట్ వస్తుంది కదా చాలా మందికి. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణువాసంలో ఇస్తారు. అలాగే బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం అయితే ఉంటుంది. అక్కడ కూడా రూమ్‌లు ఉంటాయి. ఆ శ్రీనివాసం కాంప్లెక్స్‌లో కూడా ఇస్తున్నారు. ఇక అలిపిరి బస్ స్టాండ్ వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని టికెట్లు ఇస్తున్నారు అని డౌట్ ఉంటుంది అందరికి. ప్రతిరోజు సుమారు 10,000 నుండి 16,000 వరకు కూడా టికెట్లు అయితే మంజూరు చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు మీకు ఆ టోకెన్ కావాలంటే ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు కంపల్సరీ పట్టుకొని క్యూలో నిలబడి ఎవరి టికెట్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ స్కాన్ చేస్తారు కాబట్టి ఎవరు ఆధార్ టికెట్ వాళ్ళు పట్టుకొని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 12 సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లలకైతే టికెట్ అవసరం లేదు. మీరు నేరుగా మీతో పాటు తీసుకువెళ్ళొచ్చు. ఇక మీకు కేటాయించిన స్లాట్ టైము మీకు టోకెన్ ఇస్తే అందులో ఏ టైంకి వెళ్ళాలి దర్శనం క్యూలోకని ఉంటుంది. ఆ టైంలో మాత్రమే క్యూ లైన్‌లోకి వెళ్ళాల్సి ఉంటుంది. భక్తుల రద్దీ తక్కువగా ఉంటే అంటే ఒక్కొక్కసారి తిరుమలకి పోటెత్తుతూ ఉంటారు జనాలు. అలా ఉన్నప్పుడు మీకు ఇచ్చిన టైంలో మాత్రం వెళ్ళండి. ఒకవేళ భక్తుల రద్దీ తక్కువగా ఉంటే ఒక గంట ముందుగా కూడా మిమ్మల్ని లోపలికి పంపించే అవకాశం ఉంటుంది. ఇక దివ్య దర్శనం అంటే మెట్ల దారిలో వెళ్తుంటారు. అలిపిరి గాని, శ్రీవారి మెట్టు మీద గాని అలా నడక దారిలో వెళ్ళే భక్తులందరికీ అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ కింద ఈ టికెట్లు అందజేస్తున్నారు. ఈ దివ్య దర్శనం టోకెట్లు అంటే కాలినడక వెళ్ళే టోకెన్స్. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు 2,500 నుంచి 4,500 వరకు కూడా ఈ టికెట్లు అయితే కేటాయిస్తారు. మీ ఆధార్ కార్డు ద్వారా టికెట్ పొంది 1250 మెట్టు వద్ద ఆ టికెట్‌ని స్కానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్కాన్ చేయని భక్తులను అయితే క్యూ లైన్‌లోకి అనుమతించరు. అంటే మీరు నిజంగా మెట్లెక్కెళ్లారా లేకపోతే ఆ టోకెన్ తీసుకొని బస్సు ఎక్కేసి వెళ్ళిపోయారా తెలీదు కదా! మెట్లెక్కే వాళ్ళకి దారిలో ఇస్తూ ఉంటారు. ఒకవేళ ముందుగానే మెట్లెక్కి వెళ్తారంటే ముందుగా కూడా మీరు టోకెన్ అయితే తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత 1250 మెట్టు దగ్గర మీరు ఒకసారి అది టికెట్ స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా 2 కాకుండా నేరుగా కొండపైకి బస్సు మీద వెళ్ళిపోయి ఫ్రీ లైన్‌లో నుంచోవచ్చు. సర్వదర్శనం ఎటువంటి టోకెన్ లేకుండా సరాసరి తిరుమలకి వెళ్ళిపోయి కృష్ణతేజ సర్కిల్ వద్ద అయితే గనుక క్యూ లైన్‌లోకి ప్రవేశించే భక్తుల కోసం ఈ దర్శనం అనేది కొంచెం టైముని బట్టి లేట్ అవ్వడం లేదా తక్కువ భక్తులుంటే త్వరగా అవ్వడం జరుగుతుంటుంది. భక్తుల రద్దీ బట్టి దర్శనం ఉంటుంది. దేవస్థానం వారు మైకుల ద్వారా దర్శనం అయ్యే సమయాన్ని ప్రకటిస్తున్నారు. ఇక ఎస్ఎస్‌డి టోకెన్లు, దివ్య దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు 3-4 గంటలలోపు దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక తిరుమలలో స్వామివారి సర్వదర్శనం అయితే గనుక భక్తుల రద్దీని బట్టి మారుతూ ఉంటుంది. దయచేసి గమనించండి. ఇదైతే గనుక ఇప్పుడు ఈ నెలకు సంబంధించిన అప్డేట్ డిసెంబర్ నెలలో ఇప్పుడు వెళ్తూ ఉంటారు కదా! వారికి సంబంధించిన అప్డేటు. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే పండగ సమయాల్లో కూడా చాలామంది వెళ్తూ ఉంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరువవుతుంది.